హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ఎగ్జామినర్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి సో సాలరీ చూసుకుంటే సో బేసిక్ పేకి సంబంధించి ఇక్కడ సాలరీ అయితే చూసుకోవచ్చు. 22,900 నుంచి 69,150 రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బేసిక్ పే అనేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. 22,000కి సంబంధించి సో అక్కడ అలవెన్సెస్తో పాటు మీకు రావడం అయితే జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు, tshc.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళేసి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర అయితే చూసుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఇష్యూ అయిన డేట్ వచ్చేసి సో 2 జాన్కి సంబంధించి, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 8 జనవరి నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి. అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి 31st వరకు కూడా అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. హాల్ టికెట్కి సంబంధించి ఇక్కడ సో తర్వాత వచ్చేసి ఇంటిమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో మనకి ఏప్రిల్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వేకెన్సీస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్కి సంబంధించి సో తెలంగాణ అభ్యర్థులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. క్యాండిడేట్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఇఫ్ దే డూ నాట్ ప్రాసెస్ అడ్వకేట్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ ద విచ్ ఇస్ దే ఆర్ డు బి అపాయింటెడ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అంటే మీకు వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ అనేసి ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేసి అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. సో మాక్సిమం తెలుగు కాబట్టి సో తెలుగు వచ్చిన వారందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి సో ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలంటే జాన్ 01/07/2025కి సంబంధించి సో ఈ ఇయర్కి సంబంధించి మస్ట్ కంప్లీటెడ్ ఏజ్ ఆఫ్ 18 years అయితే నిండి ఉండాల్సి అయితే ఉంటుంది. 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మాక్సిమం వచ్చేసి 34 years వరకు కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 18 నుంచి 34 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 5 years అనేసి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. పర్సన్ విత్ డిసబిలిటీకి సంబంధించి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 10 years అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదొకటి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి సిలబస్ అదేవిధంగా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడైతే చూసుకోవచ్చు. అబ్జెక్టివ్ టైప్లో అయితే క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 100 క్వశ్చన్స్కి సంబంధించి సో ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 60, అదేవిధంగా 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఒక్కో క్వశ్చన్ వచ్చేసి 1 mark అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో టోటల్గా వచ్చేసి మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 40% వచ్చేసి ఓసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 40% వస్తే మీరు వచ్చేసి క్వాలిఫై ఫ్రెండ్స్. అదేవిధంగా 35 వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 30 వచ్చేసి ఫర్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి సో ఈ విధంగా వచ్చేసి మీకు మార్క్స్ వచ్చేసి అయితే మీరైతే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో 100 క్వశ్చన్స్కి 100 marks అనుకుంటే సో మనకి ఓసీ సంబంధించి 40 marks, అదేవిధంగా 35 వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 30 marks వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి సో 30 marks వచ్చేస్తే మీరైతే క్వాలిఫై ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓసీ బీసీ క్యాండిడేట్కి సంబంధించి సో మస్ట్ పే వచ్చేసి మనకి 600 రూపీస్ వచ్చేసి పే అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి పర్సన్ విత్ డిసబిలిటీకి సంబంధించి సో టోటల్గా వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి ఛార్జ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ 400 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి సో మార్క్స్ అదేవిధంగా సో లాస్ట్ ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకైతే మెరిట్ తీయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది.
ఎవరైతే అభ్యర్థులు జాబ్‌కి సంబంధించినవంటి సెలెక్ట్ అయితారో వాళ్ళకి సంబంధించినవంటి ఇక్కడ మనకి ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చేసి డిపాజిట్ అయితే చేయాల్సి అయితే ఉంటది. 10,000 వచ్చేసి ఇక్కడైతే పే అయితే చేయాల్సి అయితే ఉంటది. తెలంగాణ హైకోర్టుకి సంబంధించినవంటి ఎగ్జామినర్ వేకెన్సీస్‌కి సంబంధించినవంటి పూర్తి సమాచారం వచ్చేసి ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయితే ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదే విధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. మనకి కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ అందరూ కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.